ఆడపిల్లలు ఎంత పైకొచ్చినా, ఎన్ని రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సాధించినా వాళ్ళకి లైంగిక పరమైన వేధింపులు తప్పట్లేదు. అమ్మాయి అనగానే ఈ ప్యాట్రియార్కికల్ సొసైటీలో లైంగికంగా చాలా సందర్భాల్లో వివక్షకు కానీ వేధింపులు కానీ గురవుతూనే ఉంది. ఏ రంగం చూసినా, అది క్రీడా రంగం కావచ్చు, మీడియా కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పాలిటిక్స్ కావచ్చు, ఏ రంగం చూసినా సరే అమ్మాయి పైన ఈ వివక్ష, ఈ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య గత 2 రోజులుగా ఒక న్యూస్ బాగా బయటకు వస్తుంది. రెజ్లింగ్ అనే ఫీల్డ్లో, అంటే స్పోర్ట్స్లో మనందరూ తెలుసు, కుస్తీ, తెలుగులో మల్ల యుద్ధం అని కూడా అంటాం, దానిలో ఆడపిల్లలను పంపించడమే చాలా అరుదుగా ఉంటుంది. హర్యానా, యూపీ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే అమ్మాయిలు ఈ కుస్తీ పోటీలో ముందుకు వస్తున్నారు, వాళ్ళు పైకి వెళ్తున్నారు కూడా. ఉదాహరణకి బజరంగ్ పునియా అని, సంగీత పోగట్, సోనం మాలిక్, అన్షు మాలిక్, వీళ్ళందరూ కూడా చాలా ఫేమస్ రెజ్లర్స్ ఇండియాలో అమ్మాయిలు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక కాజ్ ఒకటి పోరాటం చేస్తున్నారనమాట. ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంతంలో కూర్చుని వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? భారతదేశంలో రెజ్లింగ్ ఫీల్డ్ సంబంధించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఫెడరేషన్ ఉంది. దాని చీఫ్ బ్రిజ్ భూషణ్ అనమాట. ఆయన 6 times MP, 6 సార్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి 3rd కాన్సిక్యూటివ్ టర్మ్ ప్రెసిడెంట్ అనమాట. ఆయనతో పాటు రెజ్లింగ్లో ఉన్న కోచెస్ కూడా జూనియర్ క్రీడాకారులను నేషనల్ క్యాంప్స్ జరిగే టైంలో సెక్షువల్గా హరాస్ చేస్తున్నారని, లైంగికపరమైన వేధింపులు గురి చేస్తున్నారని చాలామంది అమ్మాయిలు అక్కడికి వచ్చి వాపోతున్నారు. అయితే మొత్తం ఈ ప్రొటెస్టుల విషయంలో పొలిటికలైజేషన్ కాకుండా, రాజకీయ నాయకులు రానికుండా వీళ్ళు చూస్తున్నారనమాట. చాలామంది ఆ టైంకి వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడదామని చూసినా ఇది రెజ్లర్స్ యొక్క విషయము, మేమే కూర్చుని మేమే దీన్ని తేల్చుకుంటామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఒక కాంక్రీట్ నిర్ణయానికి వచ్చేదాకా, ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ తీసుకునేదాకా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వీళ్ళందరూ కూర్చున్నారనమాట. సో మనందరూ తెలుసు, టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడలిస్ట్ బజరంగ్ పునియా, ఇది అంతమయ్యేంత వరకు, ఈ సెక్షువల్ హరాస్మెంట్ అంతమయ్యేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. దాంతోపాటు మనం చూస్తే ఢిల్లీ ఉమెన్ కమిషన్ కూడా స్పోర్ట్స్ మినిస్ట్రీకి ఒక నోటీస్ ఇచ్చింది, అసలు ఏం జరుగుతుందో చెప్పమని చెప్పి. దాంతోపాటు స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి 72 గంటల లోపల ఈ ఆరోపణల మీద సమాధానం ఇవ్వాలని కూడా చెప్పారు. సో ఈ తరుణంలో మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన అంశం, మీటూ మూమెంట్. ఈ మీటూ మూమెంట్ అనేది అమెరికాలో ఒక ప్రొడ్యూసర్కి వ్యతిరేకంగా, ఫిల్మ్ ప్రొడ్యూసర్కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన మూమెంట్ అనమాట. ఆ తర్వాత అది ఇండియాలో 2018లో చాలా పాపులర్ అయింది. 2018లో మనం చూస్తే ఫిల్మ్ యాక్టర్స్ ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, బిజినెస్లో కానీ, లేకపోతే పాలిటిక్స్లో కానీ, జ్యుడిషియరీలో కానీ, బ్యూరోక్రసీలో కానీ, మీడియాలో కానీ, ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ మీటూ మూమెంట్లో విషయం ఏంటంటే, ఎవరైతే అర్బన్ ఎలీట్ ఉమెన్ ఉన్నారో, ఎవరైతే బాగా చదువుకుని ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియా బాగా వాడగలరో వాళ్ళు మీటూ మూమెంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయగలిగారు అనమాట. పాత రోజుల్లో అమ్మాయిలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, దే ఆర్ సైలెంట్ సఫరర్స్. బయట ఏ విషయం చెప్పేవాళ్ళు కాదు. అవి కొంత బయట పుకార్ల రూపంలో, అంటే విష్పర్స్ అంటుంటాం కదా, ఆ రూపంలో బయటకు వస్తున్నాయి. కానీ ఫార్మల్గా ఎప్పుడు బయటికి పలానా వ్యక్తి నన్ను హరాస్ చేశాడని చెప్పుకునేవాళ్ళు కాదు. కానీ మీటూ మూమెంట్ టైంలో మాత్రం అమ్మాయిలందరూ సంఘీభావంతో బయటకు వచ్చారనమాట. కానీ మీటూ మూమెంట్ అనేది రూరల్ ఇండియా, అనార్గనైజ్ సెక్టర్కి ఎక్కడ రాలేదు, ఓన్లీ అర్బన్ ఎలీట్ ఉమెన్ అనమాట. అండ్ మీటూ మూమెంట్లో బేస్లెస్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా ఎవరిపైనైనా ఎలిగేషన్స్ వేసేయచ్చు అని చెప్పి మీటూ మూమెంట్లో జరుగుతుంది. దీనిలో చాలాసార్లు అబద్ధాలు కూడా ఉన్నాయని అన్నారు. మొత్తానికైతే మీటూ మూమెంట్ వల్ల కాస్త అవేర్నెస్ అయితే స్టార్ట్ అయింది. అయితే భారతదేశంలో ఇప్పుడు కూడా ఎవరైతే అమ్మాయి బయటకు వచ్చి తను జరిగిన అన్యాయం గురించి చెప్పుకుందో, అమ్మాయి పైన ఒక స్టిగ్మా తయారవుద్ది, అమ్మాయి పైన ఒక ట్యాబు వేసేస్తారు. ఈ అమ్మాయి చాలా బయటకు వచ్చి ఇలా చెప్తుందని చెప్పి అమ్మాయిని విక్టిమ్లా చేస్తారనమాట. రెండో అంశం, ప్రతిదానికి మనం చూస్తే చాలా వాటిలో సెక్షువల్ హరాస్మెంట్ కేసులో ఎవిడెన్స్ సేకరించడం చాలా కష్టం. ఏ అమ్మాయి ఆ టైంలో ఎవిడెన్స్ సేకరించే అంత దీనిలో ఉండదు, ఒక ట్రామాలో ఉంటుంది, సైకలాజికల్ ట్రామాలో ఉంటుంది అనమాట. కానీ ఇలాంటి వాటికి ప్రూవ్ చేయాలంటే మాత్రం ఎవిడెన్స్ అవసరం. మూడో అంశం దీనిలో ముఖ్యంగా భారతదేశంలో 2013లో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ అనే చట్టం ఉంది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్లైన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీటూ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో చాలా ప్రైవేట్ సెక్టర్లో, పబ్లిక్ సెక్టర్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ కూడా పెట్టారు. కానీ ఈ ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ ఉన్న సొసైటీలో ఎప్పుడైతే పురుషులు పవర్ స్ట్రక్చర్స్లో టాప్లో ఉన్నారో, వాళ్ళ దగ్గర డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కువ ఉన్నాయో, వాళ్ళ పవర్ని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇలాంటి కేసులు మాపప్ చేసుకోవడం, వాళ్ళు కూడా ఆ సెక్షువల్ హరాస్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? మీరు చూస్తే
హయ్యర్ జ్యుడిషియరీలో కానీ, లేకపోతే హయ్యర్ పాలిటిక్స్లో కానీ, లేకపోతే ఫిల్మ్స్లో కానీ అందరూ కూడా అమ్మాయిని ఒక విక్టిమ్ లాగా లేదా సెక్షువల్ హరాస్మెంట్ చేస్తూ చాలా సందర్భాలు ఈ కేసెస్ ఎక్కువ కలగటానికి కారణం సొసైటీలో మార్పు రాకపోవటమే. ఎప్పుడైతే సమానంగా సమాజం ఉంటుందో చాలా వరకు ఇవి తగ్గిపోతాయి. దాంతోపాటు ఇది వీటిపైన అవేర్నెస్ పెరుగుద్దో అప్పుడు కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ చేయకపోతే మాత్రం మనం ఇది కంటిన్యూ అవ్వాల్సిందే. కాకపోతే అమ్మాయిలు ముందుకొచ్చి వాళ్ళకి జరిగిన ట్రామాని కానీ అన్యాయాన్ని కానీ చెప్పుకోగలిగితే మాత్రం చాలా సందర్భాల్లో సొసైటీలో కొంత డిటరెన్స్ అనేది పెరిగిద్ది. అమ్మో అంటే నేమ్ అండ్ షేమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ. వాళ్ళ పేరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అవమానం పడతారు. కానీ ఇదే టైంలో ఇంకోటి కూడా దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ మీటూ మూమెంట్ కానీ ఇట్లాంటివి మిస్యూజ్ కాకుండా, అంటే అనవసరంగా హానెస్ట్ ఆఫీసర్స్ కానీ హానెస్ట్ పీపుల్ సొసైటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకుండా కూడా వాళ్ళు కొంతమంది బలైపోతుంటారు అనమాట. చాలా సంవత్సరాల తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏం తప్పు చేయలేదని చెప్పి. సో అట్లా మిస్యూజ్ కాకుండా కూడా కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటే కనుక అమ్మాయిలు ప్రొటెక్ట్ అవుతారో, అట్ ద సేమ్ టైం ఎవరైతే జెన్యున్గా ఉంటారో సొసైటీలో అలాంటి అబ్బాయిలు కూడా ప్రొటెక్ట్ అవుతారు.